మన ప్రపంచాన్ని నడిపించే కంప్యూటర్ చిప్స్ ఉన్నాయి కదా, వాటి వెనుక ఉండే డిజైన్ ప్రాసెస్ ఎంత సంక్లిష్టంగా ఉంటుందో తెలుసా? దాని గురించే ఈ విశ్లేషణలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూస్తున్నదేంటంటే ఒక కంప్యూటర్ చిప్లోని ఒక్కగానొక్క భాగం యొక్క మైక్రోస్కోపిక్ బ్లూప్రింట్. చూడ్డానికి ఇదంతా ఒక గందరగోళంగా గీసిన చిత్రంలా అనిపించవచ్చు. కానీ ఇక్కడున్న ప్రతి గీతకి, ప్రతి బాక్స్కి ఒక నిర్దిష్టమైన పని ఉంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నమూనా అన్నమాట. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, కేవలం ఒక ఆలోచనగా మొదలైంది ఇంత ఖచ్చితమైన సూక్ష్మమైన వాస్తవ రూపంలోకి ఎలా వస్తుంది? ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ఫ్లోచార్ట్ మన ప్రయాణానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. అంటే మనం ఎక్కడ మొదలుపెడుతున్నాం, ఎక్కడికి వెళుతున్నాం అనేది చూపిస్తుంది. మనం ఒక డిజిటల్ కాన్సెప్ట్ అంటే ఆర్టీఎల్ కోడ్ దగ్గర మొదలుపెట్టి చివరికి ఒక ఫిజికల్ బ్లూప్రింట్ అంటే GDSI-2 వరకు ఎలా వెళ్తామో ఇది వివరిస్తుంది. సరే, మన ప్రయాణంలో మొదటి అతి ముఖ్యమైన దశలోకి అడుగుపెడుతున్నాం. అదే ఫ్రంట్ ఎండ్. ఇక్కడే డిజిటల్ బ్లూప్రింట్ రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ మనం ఏసిక్ల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇవేంటంటే ఏదో ఒక నిర్దిష్టమైన పని కోసమే తయారు చేయబడినవి. ఉదాహరణకి మన స్మార్ట్ఫోన్లోని కెమెరా ప్రాసెసర్ లేదా క్రిప్టోకరెన్సీ మైనింగ్ కోసం వాడే స్పెషల్ హార్డ్వేర్. అవి ఆ ఒక్క పనిని అత్యంత సమర్థవంతంగా చేస్తాయన్నమాట. అయితే అన్నిటికంటే మొదటి స్టెప్ ఏంటంటే, అసలు ఆ చిప్ ఏమి చేయాలో ఒక స్పెషల్ లాంగ్వేజ్లో రాయాలి. దీన్నే రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ లేదా సింపుల్గా RTL అంటారు. ఇది ఒక నగరం యొక్క మాస్టర్ ప్లాన్ లాంటిది. అంటే భౌతిక రూపాన్ని కాకుండా దాని పనితీరును, ఫంక్షనాలిటీని మాత్రమే వివరిస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ కొంచెం అబ్స్ట్రాక్ట్గా అనిపించొచ్చు. అందుకే దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఒకే ఒక్క కాంపోనెంట్ డిజైన్ను ఫాలో అవుదాం. ఆ కాంపోనెంట్ పేరే ఫ్లోటింగ్ పాయింట్ మల్టిప్లయర్. ఓకే, ఇప్పుడు తర్వాతి దశకి వెళదాం. అదే లాజికల్ సింథసిస్. ఇక్కడే మనం రాసిన ఆ యాబ్స్ట్రాక్ట్ కోడ్ అసలైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్గా మారడం మొదలవుతుంది. లాజికల్ సింథసిస్ అనేది ఒక రకమైన మ్యాజిక్ లాంటిది. ఇది ఏమి చెయ్యాలి అని చెప్పే RTL కోడ్ను తీసుకుని దాన్ని ఎలా చెయ్యాలి అని చెప్పే గేట్ లెవెల్ నెట్లిస్ట్గా ఆటోమేటిక్గా మారుస్తుంది. అంటే థియరీని ప్రాక్టికల్ పార్ట్స్గా మారుస్తుందన్నమాట. ఫైనల్గా మనకొచ్చేది ఒక నెట్లిస్ట్, అంటే బేసిక్ ఎలక్ట్రానిక్ బిల్డింగ్ బ్లాక్స్. వీటినే స్టాండర్డ్ సెల్స్ అంటారు. వాటి యొక్క ఒక పెద్ద లిస్ట్. అవి ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా ఇందులో ఉంటుంది. మన సిటీ ఎనాలజీలో చెప్పాలంటే నగరానికి అవసరమైన ప్రతి బిల్డింగ్, రోడ్డు, పవర్ లైన్ యొక్క పూర్తి ఇన్వెంటరీ లిస్ట్ లాంటిది. గుర్తుంచుకోండి, ఇది ఇంకా వాటిని ఎక్కడ పెట్టాలి అని చెప్పదు, జస్ట్ ఏమేం కావాలో చెప్పే లిస్ట్ మాత్రమే. ఇప్పుడు మనం అసలైన నిర్మాణ పనుల్లోకి దిగుతున్నాం. అదే బ్యాక్ ఎండ్. ఇక్కడే ఆ అబ్స్ట్రాక్ట్ నెట్ లిస్ట్ ఒక నిజమైన భౌతిక లేఅవుట్గా రూపాంతరం చెందుతుంది. ఈ ఫిజికల్ డిజైన్లో 3 చాలా ముఖ్యమైన దశలుంటాయి. అవి ఫ్లోర్ ప్లానింగ్, ప్లేస్మెంట్ మరియు రూటింగ్. సరే, ఒక్కొక్కటి ఏంటో వివరంగా చూద్దాం. ఫ్లోర్ ప్లానింగ్ పేర్లోనే ఉంది కదా. చిప్ యొక్క బ్లూప్రింట్ను భౌతికంగా ఇక్కడే క్రియేట్ చేస్తారు. ఇది మన సిటీలో ఏ జిల్లా ఎక్కడ ఉండాలి, కమర్షియల్ ఏరియా ఎక్కడ, రెసిడెన్షియల్ ఏరియా ఎక్కడ అని డిఫైన్ చేయడం లాంటిది. చిప్ యొక్క మొత్తం స్ట్రక్చర్ ఇక్కడే నిర్ణయించబడుతుంది. ఫ్లోర్ ప్లాన్ రెడీ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ప్లేస్మెంట్. ఇక్కడ లక్షలావి చిన్న చిన్న స్టాండర్డ్ సెల్స్ను ఆ ఫ్లోర్ ప్లాన్లో చాలా ఖచ్చితత్వంతో అమర్చుతారు. అంటే మన నగరంలో ప్రతి ఇంటిని, ప్రతి బిల్డింగ్ని దాని కరెక్ట్ ప్లాట్లో పెట్టడం లాంటిది. ఇది చాలా డెలికేట్ ప్రాసెస్. ఇక ఆఖరిది రూటింగ్. ఇక్కడే అసలు కనెక్షన్లన్నీ జరుగుతాయి. మెటల్ వైర్లను ఉపయోగించి మనం ప్లేస్ చేసిన కాంపోనెంట్స్ అన్నిటినీ కలుపుతారు. ఇది మన మైక్రోస్కోపిక్ సిటీకి రోడ్లు వేయడం, పవర్ గ్రిడ్లు, నీటి పైపులు వేయడం లాంటిదే. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. ఫ్లోర్ ప్లానింగ్ అనేది చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది, ఒక ఆర్కిటెక్ట్ పనిలాగా. ప్లేస్మెంట్ అనేది ఆప్టిమైజేషన్ మీద ఫోకస్ చేస్తుంది, అంటే టైమింగ్, డెన్సిటీ లాంటివి. ఇక రూటింగ్ అనేది చాలా కఠినమైన రూల్స్తో నడిచే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ఓకే, ఇప్పుడు మనం దాదాపు చివరికి వచ్చేశాం. ఈ దశ వెరిఫికేషన్ మరియు డెలివరీ.
ఇక్కడ మనం తయారు చేసిన డిజైన్లో ఎలాంటి తప్పులు లేవని నిర్ధారించుకొని ఫైనల్ మాస్టర్ బ్లూప్రింట్ను రెడీ చేస్తాం. ఎల్వీఎస్ అంటే లేఅవుట్ వర్సెస్ స్కీమాటిక్. ఇది చాలా చాలా ముఖ్యమైన చెక్. మనం గీసిన ఫైనల్ ఫిజికల్ మ్యాప్ ఎడమవైపు, మన ఒరిజినల్ ఎలక్ట్రానిక్ ప్లాన్ కుడివైపుతో అచ్చుగుద్దినట్టు సరిపోవాలి. ఏ చిన్న తేడా ఉన్నా చిప్ పనిచేయదు. GDSI ఇది ఫైనల్ అవుట్పుట్. చిప్ లేఅవుట్కు సంబంధించిన పూర్తి జామెట్రిక్ డిస్క్రిప్షన్ను కలిగి ఉండే ఫైల్ ఫార్మాట్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇది తయారీ కోసం ఫ్యాక్టరీకి పంపించే మాస్టర్ బ్లూప్రింట్. ఇక దీంతో మన ప్రయాణం పూర్తయింది. ఒక అస్పష్టమైన ఆలోచనగా మొదలై ఇప్పుడు తయారీకి సిద్ధంగా ఉన్న ఒక డీటెయిల్డ్ కన్స్ట్రక్షన్ బ్లూప్రింట్గా మన ముందుంది. సరే, ఇంత కష్టపడి ఇంత సంక్లిష్టమైన డిజైన్ ఫ్లో ఫాలో అవడం ఎందుకు అంత ముఖ్యం? దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చార్ట్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపిస్తుంది. అదే డిజైన్ ట్రేడ్ ఆఫ్స్. చూడండి, ఫిజికల్ సింథసిస్ అనేది ఆప్టిమైజేషన్ ద్వారా చిప్ సైజ్ను తగ్గిస్తుంది. బాగానే ఉంది. కానీ రియల్ వరల్డ్లో వైరింగ్ వల్ల కొన్ని అనవసరమైన పవర్ లాసెస్ వస్తాయన్నమాట. ఫలితంగా మొత్తం పవర్ వాడకం పెరిగిపోతుంది. సో సైజ్ తగ్గించడం, పవర్ కంట్రోల్ చేయడం ఇది ఇంజనీర్లు ఎప్పుడూ ఎదుర్కొనే ఒక పెద్ద సవాలు. సో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, ఇది ఒక అబ్స్ట్రాక్ట్ ఫంక్షన్ నుండి ఫిజికల్ ఫామ్కి జరిగే ప్రయాణం. ప్రతి దశ దాని ముందు దశ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఫ్లోర్ ప్లాన్ సరిగ్గా లేకపోయినా మొత్తం ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు. ఇది పర్ఫార్మెన్స్, పవర్ మరియు ఏరియా మధ్య ఒక బ్యాలెన్స్ సాధించడం లాంటిది. అన్నిటికంటే ముఖ్యంగా మనం వాడే దాదాపు అన్ని ఆధునిక ఎలక్ట్రానిక్స్కి ఇదే పునాది. ఇంత జాగ్రత్తగా నిశితంగా చేసే ఈ ప్రక్రియ వల్లే మనకు తెలిసిన ఈ డిజిటల్ ప్రపంచం నిర్మించబడింది. మరి ఇదే ప్రక్రియ భవిష్యత్లో ఇంకేమి నిర్మించబోతోంది?